హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రొనౌన్స్ చూద్దామండి. పూర్తి స్థాయిలో ప్రొనౌన్స్ చూద్దాం. ప్రొనౌన్స్ అంటే తెలుగు నుంచి ఇంగ్లీష్కి ఎగ్జాంపుల్తో సహా అలాగే ప్రొనౌన్సియేషన్తో సహా అన్నీ చూద్దామండి. ఇక్కడ చూడండి, ప్రొనౌన్స్ PRONOUNS ప్రొనౌన్స్ అనేసరికి ఎస్ చూడండి, ఎస్ని జెడ్ లాగా చదవాలండి. మనం చాలాసార్లు ప్రతి వీడియోలో చెప్పుకుంటా ఉన్నాము, ఏదైనా ఒక వర్డ్కి ఎస్ చేరిస్తే 99% ఎస్ని జాలాగా చదువుతాం. ప్రొనౌన్ ప్రొనౌన్స్, బ్రదర్ బ్రదర్స్, సిస్టర్ సిస్టర్స్, యాక్టర్ యాక్టర్స్, డాక్టర్ డాక్టర్స్, ఇలా ఎస్ని జెడ్ లాగా జాలాగా చెప్పాలన్నమాట అండి. రైట్. ప్రొనౌన్స్ ఎన్ని ఉంటాయండి? ప్రొనౌన్స్ మనకి 7 ఇన్ నెంబర్. చూద్దామండి. ఐ ఇస్ ఎ ప్రొనౌన్. ఐ, వి, యు, దే, హీ, షీ అండ్ ఇట్. ఇలా మనకి ప్రొనౌన్స్ అనేసరికి 7 ప్రొనౌన్స్ ఉంటాయి. ఓకేనా? ఎన్ని ఉంటాయండి ప్రొనౌన్స్? 7 ప్రొనౌన్స్. అలానే ప్రతి ప్రొనౌన్కి కేసెస్ ఉంటాయి. సబ్జెక్టివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేస్, possessive కేస్, డబుల్ possessive కేస్ అండ్ రిఫ్లెక్సివ్ కేస్. ఓకేనండి? మనం ఇది ఏం గుర్తుపెట్టుకోక్కర్లేదు, కాకపోతే ఈ మీనింగ్స్ మాత్రం తెలియాలి. 5 కేసెస్ ఉంటాయి మనకి. సబ్జెక్టివ్, ఆబ్జెక్టివ్, పొజెసివ్, డబుల్ పొజెసివ్, రిఫ్లెక్సివ్. వాటికి వేరే పేర్లు కూడా ఉన్నాయి. సబ్జెక్టివ్ కేస్ ఈజ్ ఆల్సో కాల్డ్ as nominative. Possessive case is also called as genitive. Double possessive is also called as genitive possessive, right? Reflexive case, right? అలానే ప్రొనౌన్ అనేసరికి సింగులరా ప్లూరలా అది కూడా పట్టించుకోవాలండి. ఇక్కడ చూడండి, ఐ మొదటి ప్రొనౌన్ చూడండి, ఐ అంటే సింగులర్. వి మేము అంటే మేము అని ఎప్పుడు అంటామండి? ఒకరికన్నా ఎక్కువ మంది ఉన్నప్పుడే కదా మేము అంటాం. సో వి ఏమవుతుంది? ప్లూరల్ ప్రొనౌన్ అవుతుంది. నెక్స్ట్ అండి, యు. యు అనేది చాలా విచిత్రం. అంటే గౌరవంగా మీరు అన్న యు అనే అంటాము, లేదు నువ్వు నువ్వు అని చనువుగా నువ్వు నువ్వు అన్న యునే అంటాం. కానీ తీసుకునేది మాత్రం ప్లూరల్గానే తీసుకుంటామండి యు అనేసరికి ఇంగ్లీష్లో. నెక్స్ట్ అండి, THEY డై ఎట్టు చెప్పాలండి? సాధారణంగా దే అంటూ ఉంటాము. దే కాదు, అది డై. పలికేటప్పుడు అలా పలకాలన్నమాట. THEY డై. చూడండి ఎన్ని అర్థాలు ఉన్నాయి. వాళ్ళు, వీళ్ళు, వారు, వీరు, అవి, ఇవి. అంటే వస్తువులను కూడా మనము డేతో వాడచ్చండి. ఎలా వాడాలి అనేవి సెంటెన్సెస్ కూడా చూద్దామండి. డే అంటే మీనింగ్ ఏంటి? వాళ్ళు, వీళ్ళు, వారు, వీరు, అవి, ఇవి. ఏంటండి? వాళ్ళు, వీళ్ళు, వారు, వీరు, అవి, ఇవి అంటే వస్తువులకి వాడతాము, మనుషులకి వాడతాం. ఇది కూడా ప్లూరల్ ప్రొనౌనే అండి. దే అని ఎప్పుడు అంటాము? వాళ్ళు అని ఎప్పుడు అంటామండి? ఒకరికన్నా ఎక్కువ మంది ఉన్నప్పుడే కదా వాళ్ళు అంటాం. దూరంగా ఉంటే వాళ్ళు అని అంటాము, దగ్గరగా ఉంటే వీళ్ళు అని అంటాం. గౌరవంగా అయితే వారు అని అంటాము, దగ్గరగా ఉన్న వాళ్ళని గౌరవంగా చెప్పాలంటే వీరు అని అంటాం. వస్తువులు దూరంగా ఉంటే అవి అని అంటాము, వస్తువులు దగ్గరగా ఉంటే ఇవి అని అంటాం. కానీ ఇంగ్లీష్లో అన్ని మాటలు లేవండి, అన్నింటికీ దే వాడతాం. తర్వాత అండి, నెక్స్ట్ ప్రొనౌన్ హీ. ఎటు చెప్పాలండి? హీ. అతను, ఇతను, అతడు, ఇతడు. అలానే ఇక్కడ రాయలేదు, వాడు, వీడు. హీ అంటే ఏంటండి? అతను, ఇతను, వాడు, వీడు, అతడు, ఇతడు, ఇలా అన్నింటికి హీనే. అతను, ఇతను, అతడు, ఇతడు, వాడు, వీడు అన్న అన్నింటికి హీ. నెక్స్ట్ అండి, షీ. SHE షీ. ఆమె, ఈమె, తను, తిను అని అంటాం కదా, అప్పుడు కూడా షీనే. నెక్స్ట్ అండి, ఇట్. అది, ఇది. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రొనౌన్. అన్నీ ఇంపార్టెంటే. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అన్నానో తర్వాత ఇప్పుడు చెప్తాను, చెప్పబోయే దాంట్లో. రైట్. ఇలా ప్రొనౌన్స్ అనేవి 7 ప్రొనౌన్స్ ఉంటాయి. ప్రొనౌన్స్ ఏంటండి? 7 ఇన్ నెంబర్. ఓకేనా?
ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ అండి. వీటికి మళ్ళీ ఇప్పుడు కేసెస్ చూద్దాం. ఇందులో మొదటి ప్రనౌన్ వచ్చేసి ఐ, రైట్? చూద్దామండి, ఐ గురించి నేర్చుకుందాం. మొదటి ప్రనౌన్ చూద్దామండి. ఐ నేను, మీ నన్ను. ఈ మీని నాకు అని కూడా అనొచ్చండి. కొన్ని సందర్భాల్లో నాకు అనే మీనింగ్ కూడా వస్తుందండి. ఐ నేను, మీ నన్ను. ఇక మై నా నా యొక్క. నా యొక్క ఏంటి చూద్దామండి, చెప్తా. మైన్ నాది, మై సెల్ఫ్ గ్యాప్ ఇచ్చి రాస్తూ ఉంటారు కొంతమంది, ఇలా కలిపే రాయాలండి. ఇలా రాయాలి, మై సెల్ఫ్, ఇలా కలిపే రాయాలి. కొంతమంది ఇటు రాస్తూ ఉంటారు, మై పెట్టి సెల్ఫ్ ఇలా రాస్తూ ఉంటాము కొన్నిసార్లు. అలా రాయకూడదు, దిస్ ఈజ్ కంప్లీట్లీ రాంగ్ అండి. విడదీసి రాయకూడదు, కలిపే రాయాలి. రైట్. ఐ నేను. ఎగ్జాంపుల్స్ చూద్దామండి, వీటన్నిటికీ ఎగ్జాంపుల్స్. సెంటెన్స్లో ఎలా ఉపయోగించాలి ఈ ప్రొనౌన్స్. ఐ నేను, ఐ యామ్ ఎ టీచర్, నేను ఒక టీచర్ని. ఐ యామ్ యువర్ బ్రదర్, నేను మీ సోదరుణ్ణి. ఐ యామ్ ఫ్రమ్ కాకినాడ, నేను కాకినాడకు చెందిన వ్యక్తి, నేను కాకినాడ నుంచి వచ్చాను. రైట్. ఐ ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడతాను. ఇలా నేను నేను అని చెప్పినప్పుడు ఐ వాడతామండి. చాలా సింపుల్, ఇది అందరికీ తెలుస్తుంది. ఇకపోతే మీ నన్ను, నన్ను అలానే కొన్ని సందర్భాల్లో నాకు అని కూడా అర్థం వస్తుందండి. రైట్. దే ఇన్వైటెడ్ మీ, వాళ్ళు నన్ను ఆహ్వానించారు. దే వెల్కమ్డ్ మీ, దే వెల్కమ్డ్ మీ, వాళ్ళు నన్ను ఆహ్వానించారు, నాకు ఆహ్వానం పలికారు. ఓకేనండి. దే ఆస్క్డ్ మీ, వాళ్ళు నన్ను అడిగారు, వాళ్ళు నన్ను అడిగారు. దే సెంట్ మీ ఏ గిఫ్ట్, వాళ్ళు నాకు ఒక గిఫ్ట్ పంపించారు. ఇక్కడ చూడండి, అదే మీ నాకుగా వస్తోందండి. రైట్. దే సెంట్ మీ ఏ గిఫ్ట్, వాళ్ళు నాకు ఒక గిఫ్ట్ పంపించారు. దే టోల్డ్ మీ దట్, వాళ్ళు నాకు చెప్పారు అది. దే టోల్డ్ మీ దట్, వాళ్ళు నాకు చెప్పారు. దే ఆస్క్డ్ మీ దట్, వాళ్ళు నన్ను అది అడిగారు. ఓకేనా. ఇలా నన్ను అని ఒక అర్థం అండి, అలాగే నాకు అనే మరొక అర్థం కూడా. నెక్స్ట్ అండి, మై అంటే నా నా యొక్క. సాధారణంగా నా యొక్క అనము, ఎప్పుడు నా అనే వస్తుందండి. మై కార్, నా కారు. మై క్లాస్, నా క్లాస్. మై కంట్రీ, నా దేశం. మై మదర్, నా తల్లి. ఓకేనా. మా అమ్మ అని అంటాం కానీ నా అని తీసుకోవాలి. రైట్. మై ఫ్యూచర్, నా ఫ్యూచర్. ఇలా నా నా యొక్క అని చెప్పాలంటే మై. నెక్స్ట్ అండి, మైన్ నాది. ఏంటండి మైన్ అంటే ఏంటి, నాది. ద బ్యాగ్ ఈజ్ మైన్, ఆ బ్యాగ్ నాది. ద కార్ ఈజ్ నాట్ మైన్, ఆ కార్ నాది కాదు. దాట్ ఐడియా వాజ్ మైన్, ఆ ఐడియా ఉంది చూసారు మొన్న నేను ఇచ్చింది, దాట్ ఐడియా వాజ్ మైన్, ఆ ఐడియా నాదే. ఇలా నాది అని చెప్పడానికి. ఓకేనా. దాట్ ఈజ్ నాట్ మైన్, అది నాది కాదు. దిస్ ఈజ్ నాట్ మైన్, ఇది నాది కాదు. ఇట్ ఈస్ మైన్, అది నాది. ఇలా చెప్పుకోవచ్చండి. ఇకపోతే మై సెల్ఫ్, మై సెల్ఫ్ ఇది రెఫ్లెక్సివ్ కేస్ అండి. రెఫ్లెక్సివ్ కేస్ అని ఎందుకంటారు అంటే, రెఫ్లెక్షన్ అంటే నేనే నేనే అని 2 సార్లు రెఫ్లెక్షన్ లాగా వస్తుంది కాబట్టి దీని అన్నిటిని కూడా రెఫ్లెక్సివ్ కేస్ అని పిలుస్తారండి. మై సెల్ఫ్ అంటే నేనే. ఐ కుక్డ్ ఫుడ్ మై సెల్ఫ్, నేనే కుక్ చేశాను, ఇంకెవరు నాకు హెల్ప్ చేయలేదు. ఐ క్లీన్డ్ ద రూమ్ మై సెల్ఫ్, ఆ రూమ్ని నేనే క్లీన్ చేశా, నేను ఎవరి సహాయం తీసుకోలేదు. ఐ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ మై సెల్ఫ్, ఐ సోల్వ్డ్ ద ప్రాబ్లమ్స్ మై సెల్ఫ్, ఆ సమస్యలన్నీ నేనే సాల్వ్ చేశాను, నేను ఎవరి సహాయం తీసుకోలేదు. ఐ ఫిక్స్డ్ మై కంప్యూటర్ మై సెల్ఫ్, అంటే ఫిక్స్ అంటే ఇక్కడ ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని సరిచేయటాన్ని ఫిక్స్ అంటాం. ఐ ఫిక్స్డ్ మై కంప్యూటర్ మై సెల్ఫ్, నా కంప్యూటర్ని నేనే బాగు చేశాను. రైట్. ఐ మై సెల్ఫ్ టీచ్ ఇంగ్లీష్ హియర్, ఇక్కడ నేనే ఇంగ్లీష్ టీచ్ చేస్తా, ఇంకెవరు కాదు, నేనే అని చెప్పడం అండి. ఏదైనా నాకు నేనే.
ఐ ఇంజర్డ్ మై సెల్ఫ్ వైల్ ప్లేయింగ్. ఆడుకుంటూ ఉండగా నాకు నేనే గాయపడ్డా. ఐ ఇంజర్డ్ మై సెల్ఫ్ వైల్ చాపింగ్ వెజిటబుల్స్. కూరగాయలు తరుగుతూ ఉండగా నాకు నేనే గాయపడ్డాను, గాయం చేసుకున్నాను. దాట్ ఈస్ ద మీనింగ్ హియర్, రైట్? మొదటి ప్రనౌన్ చూసామండి, రైట్? నెక్స్ట్ ప్రనౌన్ చూద్దామండి, రైట్? నెక్స్ట్ వి, హస్, ఆ, ఆజ్, ఆజెల్స్. ఈ ప్రనౌన్ వచ్చేసరికి మీనింగ్స్ ఎంత ఇంపార్టెంటో, వాటి యూసేజ్ ఎంత ఇంపార్టెంటో, వాటిని ఎలా పలకాలి అనేది తెలుసుకోవడం కూడా చాలా 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 ముఖ్యమండి. సాధారణంగా వి అంటూ ఉంటారు, ఎలా అండి? డబ్ల్యూఈని వి అని చెప్తారు. అలా కాదండి, డబ్ల్యూఈని మోడర్న్ ఇంగ్లీష్లో విగా చెప్పాలి. వి అంటే ఏంటండి? మేము అని అర్థం అండి, ఓకేనా? నెక్స్ట్ అండి యుఎస్, హస్. ఈ ఎస్ని జాలాగా చదవకూడదు, ఎస్ని ఎస్ లాగే చదవాలి, హస్. నెక్స్ట్ అండి ఇకపోతే ఓయుఆర్. ఓయుఆర్ని ఆ అంటే సరిపోతుంది. ఎలా పలకాలి? ఆలో రెండో ఆ లాగా, ఆ. అవునా సార్? అవునండి. ఏంటి రూల్ ఏంటంటే ఇక్కడ ఆర్ కనిపిస్తోంది, ఆర్ ముందు ఏముంది? యు ఉంది, ఓకేనా? ఎప్పుడైనా చివర ఆర్ కనిపిస్తూ ఆర్ ముందు కనుక వావెల్ వస్తే ఆర్ని సైలెంట్ చేస్తున్నాం కదా, ఆ రూల్ ప్రకారము ఓయు ఆ లేదా అవ్వ, రైట్? మన స్పోకెన్ ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు సునాయాసంగా మాట్లాడాలి, యాక్సెంటెడ్గా మాట్లాడాలి అంటే ఓయుఆర్ని ఆ అంటే సరిపోతుందండి. అలానే మరొక చక్కని రూల్ మనం చెప్పుకుంటా ఉన్నాం ఎప్పుడు కూడా. ఎప్పుడైనా చివరిని ఎస్ యాడ్ చేస్తే ఎస్ని ఎట్ట పలకమంటున్నాం? జెడ్ లాగా పలకమంటున్నాం. ఆ మాదిరిగా చూసుకుంటే ఇక్కడ ఓయుఆర్ఎస్ ఏమవుతుంది? ఆజ్. ఏమవుతుందండి? ఆజ్. నెక్స్ట్ అండి ఆజెల్స్. ఇప్పుడు ఒకసారి చూద్దామండి మొత్తం. వి ఎలా చెప్తున్నానండి? వి అని చెప్తున్నా, వి అని అనట్లేదు. డబ్ల్యూఈ వి మీనింగ్ చూసుకుంటే మేము. వి ఆర్ ఇండియన్స్, మేము భారతీయులం. వి ఆర్ ఫ్రెండ్స్, మేము స్నేహితులం. వి ఆర్ బ్రదర్స్, మేము సోదరులం. వి ఆర్ స్టూడెంట్స్, మేము విద్యార్థులం. వి ఆర్ లెర్నర్స్, మేము లెర్నర్స్, నేర్చుకునేవాళ్ళం, రైట్? వి అని చెప్పి చదవాలండి. నెక్స్ట్ చూద్దాం ఈ ఆబ్జెక్టివ్ కేస్. హస్ అని చెప్పాం కదా, హస్ ఏనండి? మనల్ని, మమ్మల్ని. మీనింగ్ ఏంటండి? మనల్ని, మమ్మల్ని, మాకు అని కూడా వస్తుందండి. ఏంటండి? కొన్ని సందర్భాల్లో మాకు అని కూడా అంటాం. యుఎస్ హస్, మనల్ని, మమ్మల్ని, మాకు. దే ఇన్వైటెడ్ హస్ ఫర్ ద పార్టీ. దే ఇన్వైటెడ్ హస్ ఫర్ ద పార్టీ. మాకు ఆ పార్టీకి, వాళ్ళు మమ్మల్ని ఆ పార్టీకి ఆహ్వానించారు. దే ఇన్వైటెడ్ హస్. దే ఇన్సల్టెడ్ హస్. దే ఇన్సల్టెడ్ హస్, ఓకేనా? వాళ్ళు మమ్మల్ని అవమానపరిచారు. దే సెంట్ హస్ అండ్ ఇన్విటేషన్. ఎలా అండి? దే సెంట్ హస్. దే సెంట్ హస్ ద ఇన్విటేషన్. వాళ్ళు మాకు, చెప్పానుగా మాకు అనే అర్థం కూడా వస్తుందని, వాళ్ళు మాకు ఇన్విటేషన్ పంపారు, ఓకేనా? దే ట్రీటెడ్ హస్. దే ట్రీటెడ్ హస్ వెరీ నైస్. వాళ్ళు చాలా బాగా మమ్మల్ని ట్రీట్ చేశారు, చూశారు. ఈ హస్ అంటే ఏంటండి? మనల్ని, మమ్మల్ని, రైట్? నెక్స్ట్ అండి ఓయు ఆ. ఏమన్నానండి? ఆలో రెండో ఆగా ఆ లేదా అవ్వ. ఓయు ఆ అంటే మా లేదా మా యొక్క. ఎలా? ఆ కంట్రీ, మా దేశం. ఆ క్లాస్ రూమ్, మా క్లాస్ రూమ్. ఆ టీచర్, మా టీచర్. ఆ ఫ్యూచర్, మా భవిష్యత్. ఆ కాలేజ్, మా కాలేజ్. ఆ స్కూల్, మా స్కూల్. ఇలా మా, మా యొక్క. ఆ కా, అవ కా, మా కారు, ఓకేనా? ఇలా చెప్పేటప్పుడు ఓయుఆర్ని ఎట్ట పలకాలండి? ఆ అంటే సరిపోతుంది. మరొకసారి వి, హస్, ఆ. ఇది చూద్దాం పజెసివ్ కేస్. ఓయుఆర్ఎస్, దీన్ని అయితే ఆ అని చదువుతున్నాం, మరి దీన్ని ఆజ్. మాది, మనది, ఓకేనా? ఇక్కడ రాయడం వచ్చాము, మాది, మనది యాడ్ చేసుకుందామండి. మాది, మనది. ఇట్ ఈజ్ ఆజ్, అది మాది. ఇట్ ఈజ్ ఆజ్, అది మాది.
దిస్ హౌస్ ఈజ్ నాట్ ఆజ్. ఈ ఇల్లు మాది కాదు. దిస్ ఈజ్ జస్ట్ రెంటెడ్ హౌస్. ఇది కేవలం రెంటెడ్ హౌస్ మాత్రమే. దిస్ హౌస్ ఈజ్ నాట్ ఆజ్. OURS, ఆజ్. ఇట్ ఈజ్ ఆజ్, అది మాది. రైట్. నెక్స్ట్ అండి ఆజెల్స్. ఎట్లా చదవాలండి? ఆజెల్స్. మాకు మేమే లేదా మేమే ఏంటండి? ఆజెల్స్ అంటే ఏంటండి? మేమే అని అర్థం. అలానే మనమే అని అర్థం. రాయలేదండి, మీరు రాసుకోండి. ఇక్కడ ఒకటి మిస్ చేసాం. ఆజ్ అంటే మాది మనది, ఆజెల్స్ అంటే మాకు మేమే మేమే అని అర్థం అండి. రైట్, చూద్దామండి. వి సాల్వ్డ్ ద ప్రాబ్లమ్ ఆర్సెల్స్. మేము ఆ సమస్యను మేమే సాల్వ్ చేసుకున్నాం, ఎవరు హెల్ప్ చేయలేదు. వి క్లీన్డ్ ఆ క్లాస్ రూమ్ ఆర్సెల్స్. వి క్లీన్డ్ ద క్లాస్ రూమ్ ఆర్సెల్స్. క్లాస్ రూమ్ మాకు మేమే క్లీన్ చేసాం. అంటే మేము ఎవరి సహాయం తీసుకోలేదు. వి సాల్వ్డ్ ద ప్రాబ్లమ్ ఆర్సెల్స్. వి సాల్వ్డ్ ద ప్రాబ్లమ్ ఆర్సెల్స్. ఈ సమస్యను మాకు మేమే పరిష్కరించుకున్నాం. వి క్లీన్డ్ ఆ క్లాస్ రూమ్ ఆర్సెల్స్. వి క్లీన్డ్ ద క్లాస్ రూమ్ ఆర్సెల్స్. క్లాస్ రూమ్ని మాకు మేమే క్లీన్ చేసుకున్నాం. దాట్ ఈస్ ద మీనింగ్ హియర్. 2 ప్రొనౌన్స్ చూసామండి. రైట్.